ప్రతిధ్వనికి స్వాగతం. దేశ ఆర్థిక రథం గమనం ఎటు? ఒకవైపు ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజుల్లో బడ్జెట్ రూపంలో ఏర్చి కూర్చిన అంకెలు, ఆకాంక్షలు. మరోవైపు ఏడాది కాలంగా వెంటాడుతున్న అనిశ్చితులు, భయపెడుతున్న భవిష్యత్తు సవాళ్లు. వీటన్నింటి మధ్య దేశ ఆర్థిక ప్రయాణం ఏ దిశగా సాగనుంది? ఈ ప్రశ్నలకు సమాధానంగానే పార్లమెంటు ముందుకు వచ్చింది ఆర్థిక సర్వే 2025-26. వృద్ధి అంచనాలు 6.8 నుంచి 7.2% ఉండొచ్చని, ద్రవ్యలోటు 4.4% ఉంటుందని లెక్కగట్టింది. అధిగమించాల్సిన సవాళ్లపై స్పష్టమైన మార్గసూచీల్ని నిర్దేశించింది. విద్య, ఉపాధి, ఉద్యోగం, పరిశ్రమలు, వ్యవసాయం, ఎగుమతులు, దిగుమతులు, ఇలా ప్రతి విషయంలో పక్కా ప్రణాళికలు ఉండాలంది. 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నం సాకారం కావాలంటే ఏటా 8% వృద్ధి రేటు తప్పనిసరైన తరుణంలో ఈ లెక్కలు మొత్తాన్ని ఎలా చూడాలి? కేంద్ర ఆర్థిక నిర్వహణకు ఆర్థిక సర్వే ఎన్ని మార్కులు వేసింది? నిపుణులు ఏమంటున్నారు? ఇదే విషయంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు నరసింహమూర్తి గారు, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ రంగ నిపుణులు, ప్రొఫెసర్ రాజేష్ సి జంపాల, ఆర్థిక వాణిజ్య వ్యవహారాల నిపుణులు, కె హనుమండ్లు గారు, సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్. రైట్, ముందుగా నరసింహమూర్తి గారు, ఏటా బడ్జెట్కు ముందు దేశ ఆర్థిక వ్యవస్థ నాడి చెప్పే ఆర్థిక సర్వే 2 రోజుల ముందుగా పార్లమెంట్ ముందుకు వచ్చింది. ఈ సర్వేలోని అంచనాలు ఆర్థిక స్థితిగతులపై ఏం సూచిస్తున్నాయి? బేసిక్గా అండి, ఈ ఆర్థిక సర్వే చెప్పాలంటే ఈ మధ్య వచ్చిన ఆర్థిక సర్వేల్లో ప్రతిసారి సర్వేల్లో ఏమి చెయ్యాలి గవర్నమెంట్ అని చెప్తూ ఉండేవి. ఎలా ఉంది, ఆర్థిక స్థితి ఎలా ఉంది, అదేవిధంగా వేరియస్ పారామీటర్స్ ఎలా ఉన్నాయని చక్కగా నీట్గా చెప్తూ పోయింది బడ్జెట్. ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ ఇండియన్ ఎకానమిక్ సిచ్యువేషన్, ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉందని బడ్జెట్ సర్వే చెప్తోందండి. గ్రోత్ 7. ఫిస్కల్ డెఫిసిట్ 4. రైట్, నరసింహమూర్తి గారు మళ్లీ వద్దాం మీ దగ్గరికి. రాజేష్ గారు, వికసిత భారత్ కోసం దేశం సాధించాల్సిన సగటు 8% కంటే ఆర్థిక సర్వే చెప్పిన వృద్ధి అంచనాలు చాలా తక్కువగానే ఉన్నాయి. పరిస్థితులపై ఇదేం సూచిస్తోంది? ముందుగా ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. వికసిత్ భారత్ ముఖ్య లక్ష్యం ఏంటంటే అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడం. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి $3 నుంచి $4 ట్రిలియన్ యొక్క ఆర్థిక వ్యవస్థని 30 నుంచి $40 ట్రిలియన్ దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఒక భారీ లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం. అలాగే పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం ప్రస్తుతం $2,690 ఉంటే అది 2047 సంవత్సరానికి 15,000 నుంచి $18,000 మనం ముందుకు తీసుకెళ్తానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. అంటే లక్ష్యాలు చాలా భారీగా ఉన్నాయి. అలాగే మీరు ఇందాక చెప్పినట్లు ప్రస్తుతం ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు, మార్కెట్లో కొన్ని ఒడిదొడుకులు మనం ఫేస్ చేస్తున్నాం. అంటే కొన్ని దేశాలు మన మీద సుంకాలు విధించడం, అలాగే యుద్ధాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. దీనివల్ల స్టెబిలిటీ అనేది తగ్గింది. నెక్స్ట్ 20 సంవత్సరాలలో మనం కంట్రీ ముందుకు ఎలా వెళ్తుంది అనే దాని మీద ఈ వికసిత భారత్ లక్ష్యం ఆధారపడి ఉంది. దీనికి పొలిటికల్గా స్టెబిలిటీ ఉండాలి. అలాగే స్వావలంబన దిశగా భారతదేశం కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ స్వావలంబన దిశగా మనం ముందుకెళ్లాలంటే భారతదేశం తన కాళ్ళపై తను నిలబడాలి. అందుకనే కొన్ని ప్రోగ్రామ్స్ మనం ఆల్రెడీ మనం ముందుకు తీసుకెళ్ళాం. మేక్ ఇన్ ఇండియా అని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అవి కొంచెం సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ దిశగా మనం ముందుకెళ్తే వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం అందుకోవచ్చు. ఓకే, హనుమండ్లు గారు అలాగే చెప్పండి. భారతదేశం చెప్పండి రాజేష్ గారు, అలాగే భారతదేశంకి సవాళ్లు చాలా ఉన్నాయి. భారతదేశానికి ఉన్న సవాళ్లు అధికంగా ఉన్నాయి మనకి. అధికంగా అంటే భారతదేశం ఎక్స్పోర్ట్స్ని ఇంకా పెంచుకోవాలి. కాకపోతే భారతదేశానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే భారతదేశంలో ఉన్న ఈ జనాభా ఉండటం వల్ల స్వదేశీ మార్కెట్ మనకి చాలా బలంగా ఉంది. కాబట్టి మన ఆర్థిక అభివృద్ధి రేటుని మనం పటిష్టంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సింది ప్రపంచ పరిస్థితులు నెక్స్ట్ 10-15 సంవత్సరాలు ఎలా ఉంటాయనే దాని మీద
మన ప్రగతి ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది గ్లోబలైజేషన్ వరల్డ్, అంటే ప్రపంచీకరణ దిశగా మనం చాలా ముందుకెళ్ళాం కాబట్టి ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకో దేశ ఆర్థిక వ్యవస్థని బాగా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి లక్ష్యాలు, ఇలాంటి సిట్యుయేషన్లో మనం పనిచేస్తున్నప్పుడు వేరే దేశాల యొక్క రిలేషన్స్ భారతదేశంతో ఎలా ఉన్నాయో దానిపైన మన ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తానికి అవకాశం ఉంది. రైట్ అండి. వికసిత్ భారత లక్ష్యం అందరికీ సమగ్రమైన అభివృద్ధి, అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో భారతదేశాన్ని నిలబెడతాం. అలాగే ఇంక్లూజివ్ గ్రోత్, భారతదేశంలో ఉన్న అందరి వ్యక్తులకి మంచి పరిపాలన అందించే దిశగా భారతదేశం ముందుకెళ్తుంది. రైట్. నరసింహమూర్తి గారు కంటిన్యూ చేయండి. సర్వేలోని అంచనాలు ఆర్థిక స్థితిగతులపై ఏం సూచిస్తున్నాయి? ముఖ్యంగా అండి మన ఎకనామిక్ గ్రోత్ 7.4% ఈసారి వస్తుందని చెప్పిందండి. తర్వాత ముఖ్యంగా అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్షియల్ కన్జంప్షను విచ్ ఈజ్ 61.5% ఆఫ్ జీడిపి. అంటే ప్రైవేట్ క్యాపిటల్ ఫార్మేషన్ 61%, పబ్లిక్ అంటే గవర్నమెంట్ పెట్టే 39%. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదొకటే కాదు, జీడిపిలో 30% గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్గా ఉంది. అంటే ఒక మీరు కనుక 7 to 8% మీరు జీడిపి గ్రోత్ కావాలంటే మినిమం 30% గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ కావాలి. సో ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ కంటిన్యూస్గా 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు గవర్నమెంట్ స్పెండ్ చేయటం. లాస్ట్ ఇయర్లో ప్రైవేట్ కన్జంప్షన్ తక్కువ ఉంది, ఈసారి ప్రైవేట్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంది. మనకి చెప్పిన ఆర్థిక సర్వేలో చెప్పిన పద్ధతి ప్రకారం మనకి ఎప్పుడైతే మనకి బ్యాంకుల నుంచి రుణ గ్రోత్ ఎక్కువైందో, రుణాలు ఎక్కువ అవుతున్నాయో, మనం ప్రైవేట్ సెక్టార్ కూడా రుణాలు తీసుకుని ప్రైవేట్ సెక్టార్ కూడా ధైర్యం వచ్చింది. లాస్ట్ ఇయర్ దగ్గర కూడా ధైర్యం తక్కువ ఉంది. ఇన్వెస్ట్ చేయాలి, ఎకానమీ ఎలా ఉంది, అది దానివల్ల ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రోత్ బాగా ప్రైవేట్ సెక్టార్ కూడా పెడుతోంది. దీనివల్ల ఏమవుతుందంటే గ్రోత్ ఇన్ ద ఎకనామిక్ సెక్టార్ ఎకానమీలో చాలా బాగా ఉండొచ్చని చెప్పచ్చు. అది కాక గ్రాస్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ సెక్టర్ 9.3% గ్రోత్ చూపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ ఫస్ట్లోనే అన్ని సెక్టార్లలో గ్రోత్ బాగుంది, ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ద కంట్రీ చాలా బాగుందని చెప్పారు. చాలా ఇంపార్టెంట్. ఇదే విధంగా రెవెన్యూ రిసీట్స్లో 8.5% ఆఫ్ జీడిపి అచీవ్ చేసింది. ఒక ప్రతి 9.2% గ్రోత్ వచ్చింది. సో మీరు రెవెన్యూ రిసిట్ చూసినా, మీరు ఫారిన్ ఎక్స్పోర్ట్స్ చూసినా, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చూసినా 1% రావటం, ఆ విధంగా మన ఎయిర్లైన్ ట్రావెల్ చూసినా ప్రతి సెక్టార్లో కూడా ప్రస్తుతం ఎకనామిక్ కండిషన్ చాలా బాగుంది అని చెప్తూ వచ్చింది. అది కాక $700 బిలియన్ మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే ఏమిటంటే 11 months ఇంపోర్ట్స్ని మనం మీట్ అయ్యేంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. 94% ఆఫ్ టోటల్ ఫారిన్ ఎక్స్చేంజ్ డెట్కి ఈక్వల్గా మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పింది. అదేవిధంగా ఈసారి కనుక మనం చూస్తే $65 బిలియన్ మనకి ఫారిన్ నుంచి మనకి ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో ఒక విధంగా చూస్తే ఏమిటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ బాగుంది. ఒక విధంగా అమెరికా ఆంక్షలు పెట్టినా కూడా, అమెరికాకి ఎక్స్పోర్ట్స్ కొంచెం తగ్గినా కూడా మనకి మిగతా కంట్రీస్ చైనా అదేవిధంగా యూరోపియన్ కంట్రీసు, అక్కడికి మనం వెస్ట్ ఏషియా మన ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల అంత ఇంపాక్ట్ మన మీద పడలేదు. అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంత పెద్దగా పెరగకుండా కంట్రోల్ చేసాం. అది కాకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ రెమిటెన్సెస్ కూడా $35 బిలియన్ వచ్చాయి. అంటే ఎన్ఆర్ఐలు కూడా బాగా డబ్బులు వెనక్కి పంపించారు. ఈ విధంగా చూస్తే ఏమవుతుందంటే మన ఎకనామిక్ సిచ్యువేషను ఇన్స్పైట్ ఆఫ్ ట్రంప్ కొన్ని గమ్మత్తులు చేసి ఏదో కుప్పిగంతులు చేసి మళ్ళీ కష్టపడదామని చేస్తున్నా కూడా మనం ట్రంప్ ఎఫెక్ట్ని, ఎక్స్పోర్ట్ టారిఫ్ ఎఫెక్ట్ని కొంతవరకు మనం తట్టుకుందాం అని చెప్పచ్చు. రైట్. హనుమంతులు గారు, ద్రవ్యలోటు ద్రవ్యోల్బణం ఈ రెండు విషయాల్లో ఆర్థిక సర్వే అందించిన గణాంకాలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలానే ఉన్నాయా? నిజంగానే ధరలు లోటు తగ్గుతూ వస్తున్నాయా? ముందుగా అందరూ యూట్యూబ్ ప్రేక్షకుల శుభాకాంక్షలు. తర్వాత ఇప్పుడు ద్రవ్యోల్బణం అయ్యేసరికి మనం అనుకుంటామంటే కొన్ని వస్తువులు ధరలు పెరుగుతున్నాయి, మనకి ఇష్టమైన వస్తువులు ధరలు పెరుగుతున్నాయి, ఇష్టమైన వస్తువులు పెరగట్లేదు. కానీ మనం అనుకుంటే మన పెరిగిన వస్తువులు ఎక్కడ అధిక ధరలు కొనుక్కుంటున్నాం కాబట్టి ద్రవ్యోల్బణం పెరిగింది అనుకుంటున్నాం. కానీ ఎన్నో వస్తువులు ధరలు తగ్గుతున్నాయి కూడా. ఇప్పుడు జిఎస్టీ తగ్గించడం ఒక కారణము, అదే మాదిరిగా డిస్కౌంట్స్ ఇవ్వడము, ఆఫర్స్ ఇవ్వడము, అది కొద్దిగా ధర తగ్గడం అయింది.
కాబట్టి మన ధరలు పెరుగుతున్నాయని చెప్పినా ఇంకో ఎవరైనా చూస్తుంటే ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంది. 5% లోపల ఉండాలి, 5% లోపలే ఉంది ద్రవ్యోల్బణం, ఇంకా చాలా తక్కువగా ఉంది. ద్రవ్యోల్బణం కూడా 5% లోపల అంత లోపలే ఉంది. ద్రవ్యోల్బణం 3% లోపల ఉండే 3% లోపలనే ఉంది. కాబట్టి మన ఎకానమీ స్ట్రాంగ్ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా భారతదేశం 140 కోట్ల జనాభా ఉంది, ప్రొడక్టివిటీ పెరిగింది. అదే మరి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం వల్ల, ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం వల్ల అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయి అనమాట. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెరిగినా కొద్దీ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎక్కువగా చేరుతాయి. మల్టిప్లై గెయిన్స్ మల్టిప్లై అవుతుంటాయి. అదే దానివల్ల మనకు ఎక్కువగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. దీని ప్రకారం చూస్తుంటే మనకు 8% దాటడము, తర్వాత 2047లో వికసిత్ భారత్ కావడము, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాగే పరిస్థితులు బాగానే ఉంటే కంటిన్యూ అవుతుంటే మాత్రం మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవలీలగా 2047 వరకల్లా మనకు వికసిత్ భారత్గా మారే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా ఆలోచించాల్సిన ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు తీసుకున్న స్టెప్స్ ఉంటాయి చూడండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డీజిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, తర్వాత మార్కెటింగ్ ఆపర్చునిటీస్, స్కిల్ డెవలప్మెంట్, గ్రీన్ ఎనర్జీ, ఇవన్నీ కూడా మంచి ప్రయోజనాలు ఇవ్వడం మొదలైంది. ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి కూడా మన ప్రయోజనాలు రావడం కారణమైంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్స్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆదాయం వచ్చిన వాళ్ళు కడుతుంటారు కాబట్టి ట్యాక్స్ కలెక్షన్ కూడా ప్రతి సంవత్సరం 15% పెరగడం జరిగింది. ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేట్ చేయకపోయినా, సర్వే చేయకపోయినా కానీ ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతూనే ఉంది. ఇంకోటి నాన్ కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఆదాయం పెరగడం వల్లనే నాన్ కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుంది, కార్పొరేట్ కలెక్షన్ కూడా పెరుగుతుంది. ఈ విధంగా జిఎస్టీ కూడా పెద్ద డిఫరెన్స్ లేకుండా, ఈవెన్ రేట్ తగ్గించినా కానీ జిఎస్టీ పెద్ద ఎఫెక్ట్ లేకుండా 1.74 crore యావరేజ్, 1.74 lakh crores ఎవరేజ్ గా ఎవ్రీ మంత్ కలెక్షన్ అవడం జరుగుతుంది. కాబట్టి మనకు ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది, బలంగా ఉంది, వాళ్ళ భవిష్యత్తు కూడా బలంగా ఉందని చెప్పొచ్చు. రైట్. నరసింహమూర్తి గారు, వికసిత్ భారత్ కోసం గతేడాది ఆర్థిక సర్వే చెప్పిన 3 సూత్రాలు: 1 8% సుస్థిరాభివృద్ధి, 2 వ్యవస్థాగత సంస్కరణలు, 3 మానవ వనరులు, సామాజిక అభివృద్ధి. వీటిల్లో ఏడాది ప్రగతి ఎలా అనిపించింది? ముఖ్యంగా చెప్పాలంటే అండి, మన గ్రోత్ రావడానికి చాలా విషయాలు మనం చూస్తాం. లాస్ట్ 1 yearలో కనుక చూస్తే మనం జిఎస్టీ రేట్లు బాగా తగ్గిపోయాయి. ఇవాళ ప్రపంచంలో ఉన్న ట్యాక్స్ రేట్లలో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ట్యాక్స్ రేట్స్ అండి. ఇలాంటి ట్యాక్స్ రేట్స్ రావటం వల్ల ఏమైంది, ఒకటి ఈ ట్యాక్స్ రేట్స్ రావటం వల్ల ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్కువైంది, ఇంటర్నల్ కన్జంప్షన్ ఎక్కువైంది, డొమెస్టిక్ డిమాండ్ ఎక్కువైంది. మనం అమెరికన్ టారిఫ్ ఎక్కువైనా కూడా మన ఎకానమీని 7.4% గ్రోత్లో తీసుకొచ్చాం, హైయెస్ట్ ఇన్ అమాంగ్ ఆల్ ద కంట్రీస్. మన కింద చైనా చాలా తక్కువలో ఉంది. సో దేర్ఫోర్ ద పాయింట్ ఏమిటంటే, సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ 11 lakh crores బడ్జెట్లో పెట్టి స్పెండ్ చేస్తామని. ఐ థింక్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 10.6 lakh crore. అంటే ఇంత బాగా హెవీగా సెంట్రల్ గవర్నమెంట్ క్యాపిటల్ ఫార్మేషన్ కింద స్పెండ్ చేయటం, అది కాకుండా ట్యాక్స్ రేట్లు తగ్గటం, అది కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ రేట్ 12 lakhs దాకా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వటం, సో ప్రజల్లో కూడా సేవింగ్స్ రేట్ ఎక్కువ అవటం. సో ఈ విధంగా ఏమైందంటే మన కన్జంప్షన్, సో అవర్ గ్రోత్ ఈజ్ లింక్ టు అవర్ ఓన్ కన్జంప్షన్. అంటే ఆత్మనిర్భర్ అనేది మన ఎకానమీలో ఆటోమేటిక్గా తీసుకొచ్చాం. దేర్ఫోర్ 8% గ్రోత్ రేటుకి మనం సరైన మార్గంలో ఉన్నామని చెప్పచ్చు. ఈసారి కూడా నా ఉద్దేశంలో ఏమిటంటే, మన పిఎల్ఐ స్కీమ్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ బడ్జెట్ గత 3 ఏళ్ళుగా పెట్టారు. దాని కింద ఫస్ట్ 2 years పికప్ కాలేదు. ఈ ఇయర్ 21,000 crores దాకా వాళ్ళు పిఎల్ఐ స్కీమ్ కింద హైయెస్ట్ ఇచ్చారు. అంటే 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పిఎల్ఐ స్కీమ్స్కి కింద లాంచ్ అయ్యాయి. సో దేర్ఫోర్ ఒక విధంగా చెప్పాలంటే, మనం వికసిత భారత్ కావాలంటే ఇవాళ కనుక మనం ఫోర్త్ నుంచి థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతామండి. 27 బడ్జెట్ వచ్చేప్పటికి మనది 4.5 trillion అయిపోతుంది, 4.4 trillion అవుతుంది. అయిందంటే మనం జర్మనీని దాటేస్తాం. నిజంగా చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే, పర్చేజ్ పవర్ ప్యారిటీలో మనది ఆల్మోస్ట్ $19 trillion మన ఎకానమీ. అంటే 7 times 6 times మనది ఎక్కువ. అంటే ఒక $1,000 తీసుకున్నాం అనుకోండి, అమెరికాలో ఎంత కొంటామో దానికి 7 times ఇండియాలో మనం అనుభవించవచ్చు అనమాట, ఎక్కువ కొనవచ్చు పర్చేజింగ్ పవర్ ప్యారిటీలో. మన పర్చేజింగ్ పవర్ ప్యారిటీలో చైనాకు చాలా దగ్గరగా ఉన్నాం. అమెరికానికి కొట్టేయటం ఒక 3-4 ఏళ్ళు అయిపోతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే, వికసిత భారత్ లక్ష్యంగా పోవాలంటే 3-4 పనులు చేయాలండి. ఫస్ట్ ఏమిటంటే, మన ఎకానమీలో కాస్ట్ ఎఫిషియన్సీ పెంచాలి.
కాస్ట్ ఎఫిషియన్సీ అంటే మనకంటే అమెరికాలో, యూరప్లో తక్కువ తయారీ కాస్ట్ అవుతుంది, చైనాలో తక్కువ తయారీ కాస్ట్ అవుతుంది. మనం కూడా ఎఫిషియన్సీ పెంచి కాస్ట్ ఎఫిషియన్సీ పెరగాలి. రెండోది ఇంపోర్ట్ డ్యూటీస్ రేషనలైజ్ చేయాలి. ఇంకా కొన్ని వస్తువుల మీద ఇంపోర్ట్ డ్యూటీస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిన కంట్రీస్ కాకుండా మిగతా వాటిలో కొన్ని వస్తువుల మీద ఇంపోర్ట్ డ్యూటీస్ సరిగ్గా లేవు. సో ఇంపోర్ట్ డ్యూటీస్ కొంచెం తగ్గించి రేషనలైజ్ చేసి మన ఎకానమీలో మళ్ళీ ఫిలిప్ వచ్చేది చేయాలి. ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ పెంచాలి, ఎక్స్పోర్ట్ గ్రోత్ ఓరియంటెడ్. మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఒకటి కాస్టు, రెండు ముఖ్యంగా క్వాలిటీ పెంచితే తప్ప పిఎల్ఐ స్కీమ్స్ వల్ల ప్రొడక్టివిటీ, క్వాలిటీ పెరుగుతాయి. సో ఇవి కనుక మనం చేయగలిగితే, ఈ మూడు ఫోకస్గా చేయగలిగితే, మన ఎక్స్పోర్ట్స్ని పెంచగలిగితే, ఇప్పుడు ఇంటర్నల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా బాగుంది. ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగుంది, పవర్ జనరేషన్ బాగుంది. ఇఫ్ యు సీ ఆల్ అదర్ సెక్టర్స్, అగ్రికల్చర్ 3.1% 3.5 దాకా గ్రోత్ రావచ్చు. 357 మిలియన్ టన్స్ ఈసారి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఒక విధంగా అగ్రికల్చర్ మనకి జీడిపిలో రేషియో తగ్గినా కూడా 17% తగ్గిపోయినా కూడా, కానీ మన హైయెస్ట్ ప్రొడక్షన్ వస్తుంది. దాన్ని అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచాలి. నా లెక్కలో ఏమిటంటే 3 ఫార్మ్ లాస్ వచ్చుంటే బాగుండేదండి. అది రాకపోవటం వల్ల కూడా నష్టం లేకుండా ఐ థింక్ కోఆపరేటివ్ సెక్టర్ని బాగా చేయడానికి అమిత్ షా గారికి ఇచ్చారు పోర్ట్ఫోలియో. అది కనుక ఫోకస్ చేసి మనం కనుక అగ్రికల్చర్ సెక్టార్ని, సో నేను ఎక్స్పెక్ట్ చేసేది బడ్జెట్లో ఏమిటంటే కాస్ట్ ఎఫిషియన్సీ పెంచడానికి ఇన్సెంటివ్స్, ఇంపోర్ట్ డ్యూటీ రేషనలైజేషను, అదేవిధంగా ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్కి బాగా సపోర్ట్ చేయటం. ఈ మూడు చేస్తారని అనుకుంటున్నాను. అగ్రికల్చర్ వాల్యూ చైన్ మీద ప్రతిసారి బడ్జెట్లు ఇస్తూ ఉంటారు. ఈసారి కూడా అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచడానికి, ఆ వాల్యూ చైన్లో కూడా బాగా ఇన్వెస్ట్ చేయడానికి చేయొచ్చు. ఇవి కనుక ఫోకస్ చేస్తే మనం 4 నుంచి 3కి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతాం. దాని తర్వాత మనం ఆల్రెడీ వికసిత, ఇవాళ డెవలపింగ్ నేషన్ ఎవరు అంటలేదు. ఇవాళ ఈ మధ్యలో మా పబ్లిక్ ఎకనమిస్ట్ కానీ ఫారిన్ జర్నల్స్ చూస్తుంటే ఆల్రెడీ డెవలపింగ్ నుంచి డెవలప్డ్ ఎకానమీకి పోటీ పడుతోంది అని చెప్పి అందరూ అనేస్తున్నారు. సో మా ఉద్దేశంలో పూర్తి వికసిత భారత్కి 2047లో వెళ్ళడానికి ఇప్పుడు తీసుకోబోతున్న చర్యలు కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. రైట్. రాజేష్ గారు, 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేది భారత్ చిరకాల కోరిక. ఆ లక్ష్య సాధనకు ఉన్న అవకాశాలు, మార్గాలపై గత ఏడాది తరహాలోనే ఈసారి ఆర్థిక సర్వే ఏం చెప్పింది, కేంద్రం ఏం చేయాలి? అంటే ఆర్థిక సర్వే ప్రస్తుతం తన అంచనాలని వ్యక్తపరిచింది. అయితే ఇందాక మనం మాట్లాడినట్టు 3వ ఆర్థిక వ్యవస్థగా మనం ఎదగాలంటే నరసింహమూర్తి గారు చెప్పిన ఆ 3 చర్యలు ఎంతగానో దోహదపడతాయి. భారతదేశానికి అవకాశాలు ముఖ్యంగా ఎక్కడున్నాయి అంటే జనాభాకు ఉన్నటువంటి స్కిల్స్, అంటే వారికి ఉన్న నైపుణ్యం బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ఇప్పుడు భారతదేశానికి మనం చెప్పాలంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ చాలా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంది. అంటే పాపులేషన్ గ్రోత్ రేట్ తగ్గుతుంది, కానీ యూత్ పాపులేషన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఇది చాలా మంచి పరిణామం. ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది కొన్ని సంవత్సరాలు మాత్రమే మనం ఎంజాయ్ చేయగలం. ఈ టైంలో మనం భారతదేశం ముందుకెళ్తానికి చర్యలు తీసుకోవాలి. అలాగే China Plus 1 అనే స్ట్రాటజీ చాలా సంస్థలు పాటిస్తున్నాయి. China Plus 1 స్ట్రాటజీ అంటే ఏంటంటే చాలా కంపెనీలు చైనాతో పాటు వేరే కంట్రీస్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనే ఒక డైవర్సిఫైడ్ స్ట్రాటజీని అవలంబిస్తున్నారు. కాబట్టి భారతదేశం దానిని అందిపుచ్చుకుని ఆ స్ట్రాటజీ దిశగా మనం అడుగులు వేయటం ద్వారా ప్రస్తుతం మనం ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా చాలా ప్రగతి సాధించాం. భారతదేశంలో 3వ అతిపెద్ద ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బిజినెస్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్. అండ్ మన తిరుపతిలో కూడా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యాపిల్ ఐఫోన్స్ తిరుపతిలో కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. అవి అక్కడి నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే ఎలక్ట్రానిక్స్లో మనం కొంత ప్రగతి సాధించాం. అలాగే వేరే రంగాల్లో కూడా ప్రగతి సాధించాం. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని బాగా పెంచడానికి ఈ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అంటే రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ, పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ కానీ, అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ దిశగా మంచి అడుగులు వేస్తున్నాయి. కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని, మౌలిక వసతుల్ని పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో చాలా ఇంప్రూవ్ అయింది. అంటే యూనిఫైడ్ పేమెంట్, యూపీఐ అంటారు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని. ఇది ప్రపంచంలోనే ఒక మంచి
డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద పరిగణించవచ్చు. అంటే కస్టమర్ నుంచి కస్టమర్కి పేమెంట్స్ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది చాలా ముందడుగు వేసాం మనం. ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆధార్ ప్లాట్ఫామ్ కానీ యూపీఐ ప్లాట్ఫామ్ కానీ చాలా మంచి పరిణామం. ఈ భారతదేశానికి ఉన్న ముఖ్యమైన అడ్వాంటేజెస్లో ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మూడింటిని మనం స్ట్రెంథన్ చేసుకుంటే 2047కి వికసిత్ భారత్ లక్ష్యం, అలాగే ఒక 2-3 సంవత్సరాల్లో మనం 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగటం. 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగటం ఒక రకంగా చెప్పాలంటే చాలా ఈజీగా జరగవచ్చు. కానీ ప్రతి తలసరి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం మాత్రం ఉంది. తలసరి ఆదాయం అంటే వికసిత్ భారత్ లక్ష్యంలో ఒక్కొక్క వ్యక్తికి సుమారు $15,000 నుంచి $18,000 మనం తలసరి ఆదాయాన్ని పెంచాలంటే అంటే వెల్త్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అంటే వెల్త్ అనేది కాన్సన్ట్రేట్ అవ్వకూడదు. అంటే ఆ దిశగా కూడా కొన్ని ఇంక్లూజివ్ గ్రోత్ మోడల్స్ ప్రభుత్వం తీసుకొస్తుంది. అంటే సుమారు జన్ధన్ స్కీమ్లో 55 కోట్ల కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయడం భారతదేశంలో చాలా పెద్ద సోషల్ రెవల్యూషన్ అని నేను చెప్పొచ్చు. అంటే ఎకనామిక్ రెవల్యూషన్ త్రూ సోషల్ డెవలప్మెంట్. అంటే 55 కోట్ల మందికి కొత్తగా అకౌంట్స్ ఓపెన్ చేయడం, ఆ అకౌంట్స్లో జీరో బ్యాలెన్స్ అని స్టార్ట్ చేసిన ఆ జీరో బ్యాలెన్స్ లేవండి దాంట్లో చాలా ఎక్కువ మనీని డిపాజిట్ చేస్తున్నారు, ట్రాన్సాక్ట్ చేస్తున్నారు. ప్రతి మంత్లో దాంట్లో కొంత మనీ క్రెడిట్ అవుతుంది, డెబిట్ అవుతుంది. దీనివల్ల ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది బాగా పెరిగింది. ఈ దిశగా చర్యలు చేయడం ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే భారతదేశం తప్పకుండా 3rd లార్జెస్ట్ ఎకానమీ కింద మారుతుంది, దాంట్లో సందేహం లేదు. కాకపోతే 1-2లో చైనా, అమెరికా అండ్ చైనా ఉన్నాయి కాబట్టి వాటిని దాటడం అనేది సాధ్యం కాదు ప్రస్తుతానికి. కాకపోతే 2047కి మాత్రం వికసిత్ భారత్ లక్ష్యం అంటే 100 సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో అందరికీ అభివృద్ధి సమఫలాలు అందించాలనే దిశగా చర్యలు చేస్తున్నారు. అది సంతోషకరమైన పరిణామం. ఓకే, హనుమంతులు గారు, కష్టకాలంలోనూ విదేశీ మారక నిల్వలు $701.4 బిలియన్ చేరాయన్న ఆర్థిక సర్వే మాట చాలా పెద్ద ఊరట. ఈ అనిశ్చితిలో రూపాయి ఆర్థిక వ్యవస్థకు అది ఎలాంటి రక్షణ ఇస్తుంది? మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకునేదానికి ఇంచుమించు 10 నుంచి 12 నెలల వరకు సరిపడేంత మనకి ఇంపోర్ట్ దిగుమతి చేసుకోవడానికి సరిపడేంత ఆర్థిక మన విదేశీ మార్కెట్ మన దగ్గర ఉన్నది. అంటే ఎందుకు ప్రయత్నం చేస్తారంటే మనం ఎప్పుడు కూడా కంఫర్టబుల్ లెవెల్లో ఉండాలని, ఎమర్జెన్సీలు కూడా తట్టుకునే విధంగా ఉండాలని ఎక్కువగా మన కేంద్ర ప్రభుత్వము, మన యొక్క రిజర్వ్ బ్యాంకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎక్కువ మెయింటైన్ చేయలేదు. మనం చూస్తాం 1990లో మనకు ఒక 15 రోజులు కూడా సరిపడేంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేకుండే అప్పుడు. ఇప్పుడు మన ఇంచుమించు సంవత్సరానికి 11 సంవత్సరానికి సరిపడేంత ఆర్థిక నిల్వలు, దిగుమతి సరిపడే ఆర్థిక నిల్వలు మన దగ్గర ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. అది ఒక విధంగా మనకు ఒక ఫౌండేషన్, ఒక బఫర్ అన్నమాట. అది ఎంత బాగుంటే మనకు అంత కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి ఎలాంటి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ మనం దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం వచ్చేసరికల్లా మన భారతదేశం సేవింగ్ ఎకానమీ, ప్రతి వ్యక్తి కూడా పొదుపు చేయాలని చూస్తారు. ఇప్పుడు జనరల్ అకౌంట్లో చూడండి, 50 కోట్ల అకౌంట్స్ లోపల 2.5 లక్షల కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి దాంట్లో. అదేవిధంగా ఇప్పుడు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మంత్లీ చేసే కూడా ఎవ్రీ మంత్ అకౌంట్స్ పెరుగుతున్నాయి దాంట్లో. అదేవిధంగా మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నాయి. ప్రతి చోట కూడా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నాయి. పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసినా కానీ మన వాళ్ళు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ దానికి ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఈ విధంగా మన ఎకానమీ అనేది విదేశాల మీద ఆధారపడకుండా మనం సొంత పెట్టుబడిదారులు, డొమెస్టిక్ భారత్ పెట్టుబడిదారుల మీద కూడా వికసించే విధంగా ఉపయోగపడేది. ఇంకో విషయం చెప్పారు, ప్రొడక్టివిటీ అనేది. ప్రతి యూసేజ్ ఆఫ్ మన ప్రతి వస్తువు వాడినప్పుడు, రిసోర్స్ వాడినప్పుడు, ఫైనాన్షియల్ కానీ, హ్యూమన్ రిసోర్స్ కానీ, నేచురల్ రిసోర్స్ కానీ వాడినప్పుడు ప్రొడక్టివిటీ పెరగాలి, ఉత్పాదకత పెరగాలి. ఎంత పెరిగితే అంత ప్రయోజనంగా ఉంటుంది, ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. ఇంకోటి ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. ఇంతకుముందు చెప్పారు, మంచి విషయం చెప్పారు, ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. అంటే ఎవరు ఎంత అభివృద్ధిలో పాల్పంచుకుంటే ఎవరెంత సహకారం అందిస్తారో వాళ్ళకి అవసరమైనంతగా వాళ్ళ ఫేర్ వాళ్ళకి ఇప్పుడు మెటీరియల్ సప్లైస్ కరెక్ట్ ప్రైస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ చేస్తారు కరెక్ట్ ప్రైస్ రావాలి, ఇన్వెస్టర్ కరెక్ట్ రావాలి, మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా కరెక్ట్ షేర్ రావాలి, ఇన్వెస్టర్స్ మళ్ళీ గవర్నమెంట్ కూడా కరెక్ట్ షేర్ ఆఫ్ ట్యాక్స్ రావాలి. ఈ విధంగా ఫేర్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకుని చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకో విషయం, అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికల్లా ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సిన భారతదేశంలో పక్షపాత రహితమైన పాలనా యంత్రాంగం కావాలి. ఎందుకంటే ప్రతి చోట మనం చూస్తాము పక్షపాతము, లేకపోతే ఆలస్యం చేయడము, నిర్లక్ష్యం చేయడము, ఇలాంటివి ఏమీ లేకుండా
ప్రభుత్వ యంత్రాంగం యొక్క బాధ్యత ఇప్పుడు ఏంటంటే పక్షపాత రహితంగా, నిర్లక్ష్య రహితంగా మనం తొందరగా ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి మనం జ్యుడిషియల్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేకుండా, డిస్ప్యూట్స్ పెరగాల్సిన అవసరం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని చేయగలిగిన కారణం ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్, క్లియర్ పాలసీస్. ఈ రెండు కూడా ఎప్పుడు విజయవంతం అవుతాయంటే ప్రభుత్వ యంత్రాంగము ప్రజలకు మధ్యలో వారధిగా ఉండి ఆ యొక్క ఫలితాలని ప్రజలకు చేరువగా చేసినప్పుడు. కాబట్టి పరిపాలన యంత్రాంగం కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా ఎంటర్ప్రీనర్స్ కు వాళ్ళకు కావాల్సినంత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పెట్టుబడిదారులకి కూడా, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఫేక్ క్లెయిమ్స్ నుంచి, ఫేక్ న్యూస్ నుంచి ప్రొటెక్షన్ కావాల్సిన అవసరం ఉంది. మనం ఎంతమంది చూస్తాం, ఒక సంవత్సరంలో 100% ఇస్తామంటారు, ఏం లేదు, సపోర్ట్ లేకుండా కానీ, గ్యారెంటీ లేకుండా కానీ ఇస్తామని చెప్పి దానికి మోసపోవడం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని డిస్కరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెట్టుబడిదారులను ప్రోత్సహించాలి, రైట్ డైరెక్షన్ లో పెట్టుబడి ఖర్చులు సేవింగ్ ఎకానమీ, స్పెండింగ్ ఎకానమీ నుండి సేవింగ్ ఎకానమీ ఉంటే బాగుంటుంది. ఇంకా మనకి ఇన్వెస్ట్మెంట్ బేస్ పెరుగుతుంది, పెట్టుబడి పెరుగుతుంది, పెట్టుబడిదారులు పెరుగుతారు. అదేవిధంగా మనకు భవిష్యత్తుకు ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కనెక్టివిటీ కానీ, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. రైట్. నరసింహమూర్తి గారు, తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడులు, పారిశ్రామిక వాతావరణం పైన కీలక వ్యాఖ్యలు చేసింది ఆర్థిక సర్వే. ఇక్కడ ఇటీవల కాలంలో మీరు గమనించిన మార్పులేంటి? బేసిక్గా ఆర్థిక సర్వే అండి, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు ఏం చెప్పిందంటే, ఒకప్పుడు 11 రాష్ట్రాలు నెగిటివ్లో ఉండేవి. ఫిజికల్ డెఫిసిట్ కాదు, ప్రైమరీ డెఫిసిట్ నెగిటివ్లో ఉండేది. అవి 19 రాష్ట్రాల దాకా పెరిగిపోయింది. అందరూ కూడా క్యాష్ ట్రాన్స్ఫర్స్ చేయటం, బడ్జెట్కు మించి ఫ్రీ బీజ్ అంటారు కదా, అవి ఇవ్వటం వల్ల వాటి పరిస్థితి క్యాపిటల్ ఫార్మేషన్ అవ్వట్లేదు. అంటే బేసిక్గా ఏమిటంటే, మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతోంది రాష్ట్రాలు చేయాల్సింది. అది బేసిక్గా హైలైట్ చేసిందండి, దాని మీద అనాలిసిస్ ఇచ్చింది. ఏ విధంగా ఆదాయ వనరులు వాళ్ళు చేసేది అంటే, ఒకటి ప్రీ బడ్జెట్, ప్రీ పాండమిక్, ప్రీ కోవిడ్ లెవెల్స్కి పెరిగింది, నో డౌట్. ఇన్కమ్ లెవెల్స్ పెంచుకున్నారు ప్రీ పాండమిక్ లెవెల్కి. అయినా కూడా వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, తెలుగు రాష్ట్రాలకి దే హ్యావ్ ఈ ఫ్రీ బీజ్ వల్ల వాళ్ళకి రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ అవుతుంది, ప్రైమరీ డెఫిసిట్ ఎక్కువ అవుతుంది. సో అది తగ్గితే తప్ప ఈ వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేరు. అంటే అప్పు చేసి అప్పు తీరుస్తున్నారు, వడ్డీ కట్టడానికి కూడా అప్పులు చేస్తున్నారు. అది దానిలో వచ్చిన మనమే కాదు, 19 అంటే మిగతా 14 రాష్ట్రాలు కూడా. సో 19 తీసేస్తే కొంత డెఫిసిట్, ప్రైమరీ సర్ప్లస్ వాళ్ళు తీసేస్తే మిగతావన్నీ కూడా ఆ విధంగా చేస్తున్నాయి. అందుకని క్యాపిటల్ ఫార్మేషన్ కావట్లేదు అని చెప్పి బడ్జెట్ ఎకనామిక్ సర్వేలో చెప్పారండి. అది ఒక ప్రమాద గంటికలు అని చెప్పారు. ఇట్స్ కన్సర్న్ ఫర్ ద ఎకానమీ అని చెప్పారు. అది కాక వాళ్ళు డెట్ జీడిపి, అన్ని రాష్ట్రాలు కలిపి డెట్ జీడిపి 2.3%, 3% దాకా ఉంటుందని చెప్పారు. సో దేర్ఫోర్ ఇక్కడ మనం ఒక విధంగా చెప్పాలంటే అన్ని రాష్ట్రాలు అదే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఫ్రీ బీజ్ వల్ల కొంత క్యాపిటల్ ఫార్మేషన్ తగ్గుతుందని చెప్తున్నారు. ఓకే రాజేష్ గారు, అమరావతి హరిత నిర్మాణాన్ని ప్రశంసించిన ఆర్థిక సర్వే రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం మెరుగుపడుతుందని తెలిపింది. రాష్ట్రాభివృద్ధిపై గతం, ప్రస్తుతం, భవిష్యత్తుపై ఇదేం చెప్తోంది? ఇది చాలా మంచి పరిణామం ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో భారతదేశం యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని గురించి ప్రస్తావించడం చాలా మంచి పరిణామంగా చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ వరకు. ఎందుకంటే ఇది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటే ఇది కొత్తగా క్యాపిటల్ నిర్మించడం, అంటే ల్యాండ్ ఎక్వైర్ చేసి ల్యాండ్ పూలింగ్ ద్వారా మనం ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీగా అమరావతిని మనం డిజైన్ చేసుకుని ముందుకెళ్తున్నాం. ఈ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ని అర్బన్ డెవలప్మెంట్ మోడల్గా చాలామంది ప్రస్తుతిస్తున్నారు. జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం కన్నా ఆలోచన ఏంటంటే అది గ్రీన్ సిటీ, బ్లూ సిటీ కింద మార్చాలని. గ్రీన్ సిటీ అంటే గ్రీనరీ పెంచడం, అలాగే బ్లూ సిటీ అంటే పక్కన కృష్ణానది వాటర్ని లోపలికి తీసుకొచ్చి వాటర్ బేస్ని కూడా బాగా డెవలప్ చేయటం. దీని ద్వారా 30,000 ఎకరాలు ఇప్పుడు ప్రస్తుతం క్యాపిటల్ సిఆర్డీ పరిధిలో ఉండి దీన్ని గుంటూరు, విజయవాడ, మంగళగిరి, అమరావతి కలిసి ఒక పెద్ద మహానగరంగా
భారతదేశంలో ఒక ప్రఖ్యాత స్థానాన్ని పొందే దిశగా ఈ కామెంట్ మనకి పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇది ఒక క్యాపిటల్ సిటీ గురించి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ యొక్క దిశని ప్రశంసించినట్టు మనం భావించవచ్చు. అంటే ఒక గ్రోత్ చూసుకున్నా సరే సిటీ బేస్డ్ డెవలప్మెంట్ గ్రోత్ మోడల్ వైపు మనం వెళ్తున్నామని చెప్పొచ్చు. అంటే ఒక హైదరాబాద్ వల్ల మొత్తం తెలంగాణ ఎంత ఇంప్రూవ్ అయిందో మనం అందరం చూసాం. అలాగే ఒక బాంబే సిటీ ముంబై సిటీ వల్ల మహారాష్ట్ర, అలాగే కలకత్తా వల్ల వెస్ట్ బెంగాల్, అదే అహ్మదాబాద్, గుజరాత్ పెరగటం ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ప్రస్తుతం అర్బనైజేషన్ ఎక్కువ జరుగుతుంది. అర్బనైజేషన్లో మన ఆంధ్రప్రదేశ్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక క్యాపిటల్ సిటీ కొత్తగా నిర్మించుకోవడం ద్వారా ఉన్న మంచి పద్ధతుల్ని, అక్కడ రోడ్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బిల్డ్ చేసుకుని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు, అలాగే ఇండివిజువల్గా కూడా కొన్ని విద్యా సంస్థలు ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్నాయి. సుమారు 70,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, మేనేజ్మెంట్ విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అంటే అది ఒక మంచి దిశగా మనం భావించవచ్చు. అయితే రాజేష్ గారు, ఇప్పుడు దేశంలోని టాప్ 10 జీవనయోగ్య నగరాల్లో విజయవాడ, తిరుపతి కూడా నిలిచాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం వీటిపై ఏ విధంగా దృష్టి పెట్టాలి? అంటే విజయవాడ, తిరుపతి ఒక స్మార్ట్ సిటీస్ కింద ఎప్పుడో గుర్తించారు. అంటే దీనికి ముఖ్యంగా మనం చెప్పాల్సింది విజయవాడకి కొన్ని ఇన్హరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఇది రైల్వే జంక్షన్ కింద చెప్పొచ్చు, రవాణా రంగంలో ఇది చాలా అభివృద్ధి చెందింది. సౌత్కి, నార్త్కి ఒక మధ్యలో ఒక బ్రిడ్జ్ కింద యాక్ట్ చేస్తుంది. అలాగే కృష్ణా నది ఉండటం చాలా అడ్వాంటేజ్. అలాగే వ్యవసాయ ఆధారిత జిల్లా విజయవాడ కింద మనం చెప్పొచ్చు. కృష్ణా జిల్లా ఎక్కువ బేస్ చేసుకుంది వ్యవసాయ ఆధారం. అలాగే తిరుపతిలో ఈ మధ్య చూస్తే అది పర్యాటక రంగంలో మనకి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా చాలా ప్రఖ్యాతి పొందింది. అది అంతర్జాతీయ సిటీ కింద గుర్తించాం. అలాగే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా డెవలప్ అయింది తిరుపతిలో. అలాగే ఇప్పుడు ఎలక్ట్రానిక్ సంస్థలు తిరుపతి చుట్టుపక్కల చాలా కొత్తగా వచ్చినాయి. అవి చాలా అభివృద్ధి చెందినాయి. దాని ద్వారా మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. అంటే ఇక్కడ మనం మాట్లాడాల్సింది విజయవాడలో హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ చాలా ముందున్నాయి. వీటిని ఇంకా అభివృద్ధి చేసి, అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్తో పాటు పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇండియాలోనే ఎక్కడా లేనటువంటి హెల్త్ యూనివర్సిటీ ఫస్ట్ టైం విజయవాడలో స్టార్ట్ చేశారు. అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే విద్యాపరంగా, ఒక మెడికల్ పరంగా విజయవాడ, గుంటూరుకి ఎప్పటి నుంచో కొంత నైపుణ్యం ఉంది. అలాగే తిరుపతికి తిరుమల దేవస్థానం ద్వారా ఒక గుర్తింపు వచ్చింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిని మనం ఇంకో రంగంగా కూడా చూడాలి. ఎలక్ట్రానిక్స్ రంగంలో చాలా ముందుకెళ్ళింది. అలాగే నెల్లూరు, తిరుపతి ఆ రీజియన్లో చాలా కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అంటే అక్కడి నుంచి చెన్నైకి కానీ, బెంగళూరు కానీ మనం ఉత్పత్తిని ఎగుమతి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని ఆర్థిక సర్వేలో మెన్షన్ చేయటం ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి పరిణామంగా మనం భావించవచ్చు. ఓకే, హనుమంతులు గారు, పట్టణ జనాభా ప్రకారం చూసినప్పుడు దేశం మొత్తం మీద ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తర్వాత 4వ స్థానంలో ఉన్నట్లు ఆర్థిక సర్వే చెప్పడం భాగ్యనగరం జోరుపై ఏం సూచిస్తోంది? భాగ్యనగరం ఏంటంటే మధ్యలో, దేశం మొత్తానికి మధ్యలో ఉంటాం ఒకటి. ఇంకో విషయం ఏంటంటే దక్కన్ పీఠభూమి, ఇది కొంచెం హైట్ లో ఉంటుంది కాబట్టి మనకు ఈ వరదలు కానీ లేకపోతే తుఫాన్లు కానీ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అఫ్కోర్స్ ఎండాకాలం ఎండ వేడి ఎక్కువ ఉండొచ్చు, కానీ సేఫ్ ప్లేస్ అనే విషయం మధ్యలో ఉంటాము, కనెక్టివిటీగా ఉంటాము. తర్వాత అదే విధంగా కూడా లోకల్ పరిస్థితులు, అంటే మనకు మొదటి నుంచి కూడా హైదరాబాద్ అనేది ప్రజలు కానీ, ఇక్కడ సాంస్కృతికంగా కానీ, సమాజం కానీ అకామిడేటివ్ ప్రజలు అనమాట. అకామిడేటివ్ అడ్జస్ట్మెంట్ ఈజీగా అడ్జస్ట్ అవుతారు. కాబట్టి ఆ విధంగా కూడా హైదరాబాద్ ఒక విధంగా మంచి అభివృద్ధి కేంద్రంగా మలవడం జరిగింది. ఇంకో విషయం అయితే హైదరాబాద్కి వచ్చేసరికల్లా మనం చూసాము, అక్కడ ఇంతకుముందు ఒక 22 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉండేవి. అందులో ఇప్పుడు 2 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా వాటన్నింటినీ కూడా ఆ భూములు అలాగే ఉన్నాయి. వాటికి పెట్టుబడి పెట్టకపోయినా ప్రభుత్వము ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఆ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇచ్చేసి, ప్రైవేట్ టెక్నాలజీ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇచ్చేసి ఆ భూములను పెట్టుబడిగా చూపించి దాని గిట్ట మనకు మూతపడ్డ 12 మూతపడ్డ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటినీ కూడా రివైవ్ చేస్తే ఇంకా హైదరాబాద్ ఇంకా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే మాదిరిగా మనకు హైదరాబాద్ వచ్చేసరికల్లా మనం అనుకోండి కొంచెం ఈ మనకు అది కనెక్టివిటీ చాలా బాగుంటుంది ఒకటైంది. తర్వాత డిస్టర్బెన్స్ లేకపోవడము, మరి ఇంతకుముందు అన్నట్టుగా వరదలు కానీ లేకపోతే మనకు ఎక్కువ నేచురల్ డిస్టర్బెన్స్ కూడా లేకపోవడం వల్ల కూడా ఒక స్థిరమైన ప్రాంతం అభివృద్ధి కలిగింది. తర్వాత చాలా వరకు కూడా
ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా హైదరాబాద్ తెలంగాణ అనే విధంగా తయారు కావడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ తెలంగాణ మధ్యలో ఉంది కాబట్టి తెలంగాణ కూడా గుండెకాయలాగా అయింది హైదరాబాద్. దేశం మొత్తం కూడా ఒక సెంటర్ ఆఫ్ మన స్టేబుల్ సెంటర్ లాగా ఒక లక్షణమైన సెంటర్ కూడా హైదరాబాద్ ఇంకా భవిష్యత్తు చాలా బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రైట్. నరసింహమూర్తి గారు, ఆర్థిక సర్వే సూచనలు విశ్లేషణలు బట్టి చూస్తే రానున్న 2026-27 బడ్జెట్ ప్రాధాన్యతలు ఎలా ఉండొచ్చని మీ అంచనా? ఏ రంగాలకు ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది? ఒక్కొక్క సెక్టార్ కనుక చూస్తూ వస్తే అండి, మనం కంటిన్యూస్గా మన ఏఐ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డేటా సెంటర్స్ మీద ఎంకరేజ్మెంట్గా కొంత అనౌన్స్మెంట్ ఉండొచ్చండి. రెండు, కాస్ట్ ఎఫిషియన్సీ పెరగటానికి, ప్రొడక్టివిటీ పెరగటానికి PLI స్కీమ్స్ ఇంకా కొన్ని ఇండస్ట్రీస్కి పెంచే అవకాశం ఉందండి. మూడోది, ఇంపోర్ట్ డ్యూటీలో లాట్ ఆఫ్ రాటిఫికేషన్స్ చేసే అవకాశం ఉంది. ఎయిర్లైన్ సెక్టార్కి వస్తే ఎయిర్లైన్ సెక్టార్లో కొత్త ఎయిర్వేస్ రావడానికి ఎంకరేజ్మెంట్ ఏమైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు డ్యూఓపలి అయిపోయింది, ఒలిగోపలి అయిపోయింది, మొనోపలి ఒక విధంగా ఉండేది. మన ఇండిగోను, ఎయిర్ ఇండియా తర్వాత ఈ రెండు తప్ప స్పైస్ జెట్, ఆకాశ్ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. ఆ సెక్టార్ని ఎంకరేజ్ చేయడానికి ఏమన్నా చేయొచ్చు. మూడోది, DGCA అని వినే ఉంటారు. DGCA అంటే ఎయిర్లైన్ వాటి మీద కంట్రోల్ చేసేది. ఆ DGCAని IRDA లాగా, RBI లాగా, SEBI లాగా ఇండిపెండెంట్ రెగ్యులేటర్గా చేయొచ్చు. ఇప్పుడు DGCA ఎయిర్లైన్ సెక్టార్ అంటే ఇండిగో మనకి నేర్పించిన పాఠాలు దాని మీద కొంతవరకు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా అగ్రికల్చర్ రిఫార్మ్స్, ప్రతి బడ్జెట్లో కూడా అగ్రికల్చర్ రిఫార్మ్స్ మీద చాలా చేస్తూ వచ్చారు. కాకపోతే ఏమిటంటే అది ఇంకా చాలా చేయాల్సి ఉంది. అంటే ప్రొడక్టివిటీ ఒకటే కాదు, అదేవిధంగా అక్కడ రిమ్యూనరేటివ్ ప్రైసెస్ రావడానికి, రిమ్యూనరేటివ్ ఇన్కమ్ రావడానికి వాటిని ఎలా చేయాలి, వాటి మీద కూడా మరికొంత అవకాశం చేసేది ఉన్నది. లాస్ట్ టైము చాలా స్కీమ్స్, లాస్ట్ 2 ఏళ్ళలో కనుక చూస్తే మీరు నేషనల్ ఆర్టిసాన్ స్కీమ్ అని చెప్పి రకరకాల స్కీమ్స్ చేశారండి. వాటి మీద బడ్జెటరీ అలొకేషన్స్ చేసిన వాడుక బాగా తక్కువగా ఉంది. అంటే పబ్లిసిటీ ఏం లేదనమాట. సో ఐ థింక్ వాటిని పబ్లిసిటీ చేస్తేనే చాలు. అసలు మనం గత 3 ఏళ్ళుగా వచ్చిన లాట్ ఆఫ్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు, అవి అంటే ఎవరు పట్టించుకోవట్లా. సో దేర్ఫోర్ వాటిని పబ్లిసైజ్ చేసే అవకాశం ఉందండి. మెయిన్గా ఏమిటంటే ఆత్మనిర్భర్ అవటానికి ఇంక ఏ విధంగా చేయాలి. ఇప్పుడు డిఫెన్స్ ఉంది, డిఫెన్స్లో మనం చాలా చేసాం. లాస్ట్ 3-4 బడ్జెట్లో దాన్ని ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేసాం. వీఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ ఇన్ డిఫెన్స్ సెక్టర్. మనకి 20,000 కోట్లు వెళ్ళిపోయింది మన ఎక్స్పోర్ట్స్ ఈ సంవత్సరంలో. సో అది 30,000 కోట్లు. సో దేంతో ఆ విధంగా పెరగడానికి ఆ సెక్టార్ కొంచెం మళ్ళీ చేయటానికి ఈ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం చెప్పి ఇండియాలో చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అని 3 లైసెన్స్లు ఇచ్చారు, గొప్పగా క్యాపిటల్ సపోర్ట్ చేశారు. దాని మీద కూడా ఆ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఏదో పెంచడానికి చాలా ఇంపార్టెంట్. ఏమిటంటే మనకి చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదండి. ఇవాళ కనుక చూస్తే మనకు వచ్చిన కష్టాల్లో ఆ చిప్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది పెంచడానికి ఇంకా ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయొచ్చు. అదేవిధంగా కంటిన్యూస్ రిఫార్మ్స్ అంటే ఏమైపోయిందంటే ఒకప్పుడు బడ్జెట్ అంటే ఏదో టూత్పేస్ట్ తగ్గుతుందా, ఇంకేదో తగ్గుతుందా, సబ్బు తగ్గుతుందా, ఇంకేమన్నా పెరుగుతుందా, టీవీ రేటా, అవన్నీ పోయాయి. ఎందుకంటే ఆ ట్యాక్స్ రేట్ అనేది GSTకి వచ్చేసింది. సో GST వచ్చేసిన తర్వాత ఇప్పుడు అవేం లేవు. సో నౌ ద పాయింట్ ఈజ్ ఎటువంటి పాలసీ ఫ్రేమ్వర్క్ అనౌన్స్ చేస్తారు, మనం ఏ విధంగా రిఫార్మ్ చేసి పాలసీ ఫ్రేమ్వర్క్ అనౌన్స్ చేస్తాం మీద ఫోకస్ ఉంది. కాబట్టి ఇంకొంచెం ఆత్మనిర్భర్కి పోయేట్టుగా, అంటే ఎక్స్పోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఏమిటంటే మన ఇండిజినియస్ కన్జంప్షన్ లెడ్ ద ఎకానమీ అయినా ఇంకా ఎక్కువ ఉద్యోగాలు రావాలంటే లాస్ట్ టైం బడ్జెట్లో చూసాం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చాలా సపోర్ట్ చేశారు. అంటే ఏమిటంటే స్కిల్ ట్రైనింగ్ కానివ్వండి, అదేవిధంగా మీకు ఆ PF కొన్ని రోజులు కట్టేట్టుగా కానివ్వండి, ఒక ఎంప్లాయీని తీసుకుంటే 10,000 రూపాయలు సపోర్ట్ చేసేట్టుగా కానివ్వండి, అవి లాట్ ఆఫ్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. అదేవిధంగా అదే కంటిన్యూషన్లో ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 9.2% తగ్గింది. సో ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా బాగా ఉంది, చాలా బాగా ఎంప్లాయ్మెంట్ పెరిగింది. లాస్ట్ 3-4 ఏళ్ళుగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కూడా కొన్ని స్కీమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈసారి బడ్జెట్ అనౌన్స్మెంట్స్లో ఇలాంటి స్కీమ్స్ ఏంటంటే ఆత్మనిర్భర్కి నెంబర్ 1, కాస్ట్ ఎఫిషియన్సీ పెరగడానికి, ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ రావడానికి,
అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచి అగ్రికల్చర్ని క్విక్, ఎందుకంటే గ్లోబల్గా మనం ఎంత అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేసినా మంచి క్వాలిటీ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా అబ్జార్బ్ అయిపోతుందండి గ్లోబల్గా అంత డిమాండ్ ఉంది అగ్రికల్చర్కి. మనం అగ్రికల్చర్కి ఎక్స్పోర్ట్ చేయగలిగితే మన ఎక్స్పోర్ట్ ఇన్కమ్ ఎక్కువ అవుతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గించవచ్చు. సో ఈ విధంగా ఆత్మనిర్భరు, ఎక్స్పోర్ట్ ఓరియంటేషను, మన కాళ్ళ మీద మనం ఎలా గట్టిగా ఉండాము. ఎందుకంటే ఈ గ్లోబల్ సిచ్యువేషన్లో ట్రంప్ లాంటి మనిషి ఉన్నప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఆయన భరించాలి. మనం ప్రపంచం అంతా ఆయన 3 ఏళ్ళు భరించాలి. అందుకని ఈ 3 ఏళ్లలో ఇంకెంత పాడు చేస్తాడో ప్రపంచాన్ని ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఎకానమీని, దానికి తగ్గట్టుగా మనం ఆత్మనిర్భర అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యాంగిల్స్లో మనకి బడ్జెట్ అనౌన్స్మెంట్స్ ఉండొచ్చు, కొత్త పాలసీ అనౌన్స్మెంట్స్ ఉండొచ్చు అని చెప్పచ్చు. ఓకే రాజేష్ గారు, ద్రవ్యలోటు కట్టడికి ప్రాధాన్యత ఇస్తూనే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు, రాయితీలు ప్రకటించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే మనం ఈ ప్రభుత్వం యొక్క గత బడ్జెట్స్ని మనం ఫాలో అయితే వారు పాపులిజం కంటే ప్రొడక్టివిటీకి మొగ్గు చూపిస్తున్నట్టు మనం భావించవచ్చు. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వారు ఎక్కువ పథకాలు తీసుకురాకపోవచ్చు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లాస్ట్ ఇయరే మార్చారు, దాన్ని ఇమీడియట్గా మార్చడానికి ఏ ప్రభుత్వం ముందుకు రాదు. కాకపోతే టార్గెటెడ్గా, అంటే ఒక సెగ్మెంటెడ్గా టార్గెటెడ్గా కొంతమందికి బెనిఫిట్ చేసే స్కీమ్స్ని కానీ ఉన్న స్కీమ్స్ని ఇంప్రూవ్ చేస్తానికి రీకాలిబ్రేషన్, అంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని సాల్వ్ చేస్తానికి చిన్న చిన్న మార్పులతో ముందుకు రావచ్చని భావించవచ్చు. ద్రవ్యలోటు తగ్గించడం అంటే భావితరాలకి మనం భరోసా ఇవ్వటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఫిజికల్ డెఫిసిట్ ఒక 5% ఆఫ్ జీడిపి కంటే తక్కువ ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అంటే కొన్ని రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు చేయటం ద్వారా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేసేది అప్పులు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కువ చేస్తాయి. ఈ అప్పులు కూడా 2 రకాల అప్పులు ఉంటాయి. అంటే ఎక్స్టర్నల్ డెట్ అని ఇంటర్నల్ డెట్. ఎక్స్టర్నల్ డెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కరెన్సీలో మనం అప్పు తీసుకొస్తే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుందంటే వడ్డీ రేట్ తక్కువైనా సరే ఒక రూపాయిని విదేశీ మారక ద్రవ్యంలో మార్చినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని మేనేజ్మెంట్కి కట్టడి చేస్తానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో ఒక పాలసీ తీసుకొచ్చింది, FRMB యాక్ట్ అని, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ యాక్ట్. అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఏ సెంట్రల్ గవర్నమెంట్ అయినా బడ్జెట్స్ ప్రవేశపెట్టినప్పుడు ఫిజికల్ డెఫిసిట్ని నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే అభివృద్ధి చెందే దేశాలకి కొంత ఫిజికల్ డెఫిసిట్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనకు వచ్చే ఆదాయం కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ ఎంతవరకు ఉండాలనేది ఒక పాలకుల యొక్క విఘ్నతపై ఆధారపడి ఉంటుంది. మనకి చెప్తారు జనరల్గా, ఒక పొలిటీషియన్ అయితే నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచిస్తారు, ఒక రాజనీతిజ్ఞుడు అయితే నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తాడని. మనకు కావాల్సింది రాజనీతిజ్ఞులు కావాలి. అంటే నెక్స్ట్ జనరేషన్ యొక్క ఆస్తుల్ని మనం ఇప్పుడు పాడు చేయకూడదు. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఇప్పుడు రేపు ప్రవేశపెట్టే బడ్జెట్, అంటే 1వ తారీఖు ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టే బడ్జెట్ పాపులిస్ట్ స్కీమ్కి వెళ్ళకపోవచ్చని నేను భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం ఆలోచిస్తే భారతదేశంలో గ్రామీణ అభివృద్ధి యొక్క పాత్ర ఎంతగానో ఉంది. భారతదేశంలో ఉన్న 140 పైచిలుకు కోట్ల మంది ప్రజానీకంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతంలోనే వచ్చే ఆదాయంతో ఆధారపడి ఉన్నారు. కాకపోతే గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ ఆదాయం వ్యవసాయ ఆధారిత ఆదాయం. అంటే వ్యవసాయ రంగం గ్రోత్ రేటు కొంచెం తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు సర్వీసెస్ ఆర్ ఇండస్ట్రీ. కాబట్టి ఎక్కువ మంది, ఒక 70% ఆఫ్ పాపులేషను తక్కువ పెరిగే రంగం మీద ఆధారపడి ఉంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందని నేను భావిస్తున్నానంటే గ్రామీణ రంగానికి ఊతం ఇస్తుందని నేను భావిస్తున్నాను. అంటే గ్రామీణ రంగం అంటే ఎక్కువ వ్యవసాయం బాగానే అభివృద్ధి చెందింది, పంటలు బాగా పండుతున్నాయి, అంటే నీటిపారుదల ఇంప్రూవ్ చేశారు, డ్యామ్స్ కడుతున్నారు. కాకపోతే అగ్రికల్చర్ కూడా టెక్నాలజీ ఓరియంటెడ్గా, అంటే అగ్రిటెక్ దిశగా మనం అడుగు వేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ దిశగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ, అంటే మా కృష్ణా జిల్లాలో చూస్తే డ్రోన్స్తో మందులు పిచికారీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది టెక్నాలజీ వాడి ప్రొడక్టివిటీని ఎలా పెంచాలి. ఎందుకంటే ల్యాండ్ బ్యాంక్ తగ్గుతుంది, జనం
జనాభా పెరుగుతున్నారు కాబట్టి ఫుడ్ సెక్టార్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఒక గ్రామీణ ప్రాంతంలో క్రెడిట్ యాక్సెస్ ఎలా పెంచాలి అంటే టెక్నాలజీతో పాటు వారికి రుణ సదుపాయాన్ని కల్పించడం, అలాగే నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ని ఎలా పెంచాలనేది కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుందని నేను భావిస్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూర్లలో కూడా వ్యవసాయం మీద ఆధారపడకుండా వేరే భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు పెరిగారు. దానికి మనం సరైన చర్యలు తీసుకోకపోతే ఏమవుతుంది, వాళ్ళందరూ సిటీస్కి వచ్చేస్తారు. అంటే అర్బనైజేషన్ ఇంకా పెరుగుతుంది. అర్బనైజేషన్ పెరగటం వల్ల కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచించాల్సింది అబ్దుల్ జే కలాం గారు చెప్పినట్టు పూరా అనే స్కీమ్ పెట్టారు ఆయన. అంటే మీరు ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఆ స్కీమ్ను మళ్ళీ గుర్తు చేసుకుని మనం ఆ దిశగా భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేస్తే అది మంచి దిశగా నేను భావిస్తున్నాను. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ డిడక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ అది తక్కువ ఉంది, 50,000 ఉంది. దాన్ని పెంచుతారని కొంతమంది అనుకుంటున్నారు. అలాంటి చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. కాకపోతే పెను మార్పులు, పెద్ద పెద్ద హెడ్లైన్స్ మార్పులు ఉండకపోవచ్చు. ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ కావాలో, ఎక్కడైతే తప్పులు జరిగినాయో వాటిని సరిదిద్దే అవకాశం ఈ బడ్జెట్ కల్పిస్తుంది. బడ్జెట్ జనరల్గా ఒక భారతదేశం యొక్క విస్తృత పరిధిని, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మన ముందుకు తీసుకొస్తుంది. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది బడ్జెట్ అనేది ఒక నెంబర్స్ కాదు, బడ్జెట్ అనేది ఒక దిశ పరిణామం, ఒక డైరెక్షన్ సూచిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ యొక్క ఆలోచన మనకి తెలియపరచడానికి ఇది ఒక పెద్ద సాధనం కింద మనం భావించవచ్చు. ఓకే, హనుమంతులు గారు, డాలర్తో పోలిస్తే రూపాయి రోజు రోజుకు క్షీణిస్తోంది. దానికి వెరుగుడేమైనా ఆర్థిక సర్వేలో కనిపించిందా? డాలర్కు ప్రత్యేకంగా రూపాయి తగ్గడం అంటే దానివల్ల ప్రయోజనం పొందే వాళ్ళు ఎక్స్పోర్టర్స్ ఎక్కువగా ప్రయోజనం పొందుతారు ధర పెరిగినప్పుడు. ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడైతే ఎగుమతి చేస్తారో ఎక్కువ ధర వస్తుంది కాబట్టి వాళ్ళ ప్రయోజనం పొందుతుంది. అదే మాదిరిగా విదేశాల నుంచి ఇక్కడ డాలర్స్ పంపించిన వాళ్ళకి కూడా ఇక్కడికి డబ్బు పంపించడం వాళ్ళకు ప్రయోజనం చేస్తుంది. అయితే డాలర్ రూపాయి తగ్గడం ఏంటంటే మనకు ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వాళ్ళు ఇంతకుముందు మన మార్కెట్లో కానీ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు రిటర్న్ తీసేసుకుంటున్నారు. వాపస్ తీసుకోవడం వల్ల మనం వాళ్ళకి డాలర్స్ రిపేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దానివల్ల డాలర్స్ యొక్క రేటు పెరుగుతుంది. ఒకటి ఇంకో విషయం కోసం స్పెక్యులేషన్, మన స్పెక్యులేషన్ కూడా స్పెక్యులేషన్ యాక్టివిటీ కూడా డాలర్ పెరగడానికి కూడా కారణమవుతుంది. అయితే మనకి ఇంకొక విషయం ఏం కావాల్సిందంటే మన ఇక్కడ ఎఫ్ఆర్బిఐ యాక్ట్ ఎలా ఉందో అదే మాదిరిగా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ వాడే వాళ్ళకి కనీసంగా అంతకన్నా ఫారిన్ ఎక్స్చేంజ్ తో దిగుమతి చేసుకున్న వస్తువుల్ని వాడే ఖచ్చితంగా అంతకంటే ఎక్కువగా ఎగుమతి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే దాన్ని దిగుమతి చేసుకున్న వస్తువులు వాడి దేనికోసం వాడుతున్నారు, పర్పస్ ఏంటి, అది ఉపయోగపడేదా కాదా, దేశానికి ఆర్థిక వ్యవస్థ కానీ ఉత్పత్తి కానీ ఉపయోగపడేదా కాదా అనే విషయం కూడా ఆలోచించి దాన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేట్ చేసినప్పుడు మంచి ప్రయోజనం చెందే అవకాశం ఉంది. కనీసం నియంత్రించకపోయి అది రెగ్యులేట్ చేయాలి. ఈ దేనికోసం వాడుతున్న విషయం తెలుసుకుంటే ప్రభుత్వం తన డాలర్ యూసేజ్ తగ్గే అవకాశం ఉంది. ఇంకో విషయం వచ్చేసరికల్లా ఈ బడ్జెట్ లో స్టాండర్డైజేషన్ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క యాక్టివిటీని కొందరు బాగా చేస్తున్నారు, కొందరు బాగా చేయట్లేదు, కొంత తక్కువ చేస్తున్నారు, కొంచెం లెవెల్ చేస్తారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ విధంగా స్టాండర్డ్ ఉంటే ఈ లెవెల్ అని చెప్పని ప్రతి ఒక్క వ్యవస్థను కూడా స్టాండర్డైజేషన్ చేస్తే అది అందరికీ మార్గదర్శకంగా ఉంటే అన్ని రాష్ట్రాలకు ఆ విధంగా పాలయ్యే అవకాశం ఉంటుంది. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కఠినమైనది ఏంటంటే ఎగవేతను తట్టుకోవడం. ఎవరైతే ట్యాక్స్ వేయడం కానీ, లేకపోతే సరిగా చూపించకపోవడం కానీ, లేకపోతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసేవాళ్ళు కానీ ఖచ్చితంగా నియంత్రించాల్సిన అవసరం ఉంది, కఠినంగా నియంత్రించాల్సిన అవసరం ఉంది. వాటి గురించి ముందుగా తెలుసుకొని నియంత్రించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం ఇంత ప్రయత్నం చేసినా కానీ, ఇంత పెద్ద మనకు నింపినాక ఎంత పెద్ద దీంట్లో నింపినా కానీ మన చిన్న లీకేజ్ అనేది ఎక్కువగా నష్టం చేసినట్టు. ఎగవేత విషయంలో, చట్ట వ్యతిరేక కార్యక్రమాల విషయంలో, నాన్ కాంప్రమైజ్ విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటేనే మనకు ఈ యొక్క ఫలితాలు ఇంకా ముందుకు బాగా పటిష్టంగా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా ఎగవేతని, నిర్లక్ష్యాన్ని, వేస్టేజ్ ని తగ్గించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దిగుమతి చేసిన వస్తువు దేనికోసం వాడాలి కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా మనకు హెల్త్ కి సంబంధించిన విషయం. ఇప్పుడు హెల్త్ విషయానికి వచ్చేసరికల్లా మనకు టొబాకో ప్రొడక్ట్స్,
తర్వాత ఇంకా మిగతా ప్రొడక్ట్స్ ఏవైతున్నాయి ఆల్కహాల్ ప్రొడక్ట్స్ ని Okay. ఎవరు వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది వాడుతున్నారు అనే విషయం కూడా రెగ్యులేట్ చేయాల్సి ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ వాడిన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేయలేదు, ప్రభుత్వం సహాయం చేయలేదు, ఇన్సూరెన్స్ సహాయం చేయలేదు, అది ప్రభుత్వానికి అవకాశం ఉంది. కాబట్టి అలాగే Okay. రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకోటి ఇంకో విషయానికి వచ్చేసరికన్నా ఫుడ్ అడ్లటెడ్ ఫుడ్ అంటే మనకి ఏదైతే వస్తువులు ఇస్తున్నారో వాటి విషయంలో ఎలాంటి కల్తీ లేకుండా కూడా చూడాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్. నరసింహమూర్తి గారు ఫ్యూ సెకండ్స్ లో కంక్లూడ్ చేయండి సార్, చెప్పండి. అంటే ముఖ్యంగా డాలర్ విలువ మన రూపాయి విలువ తగ్గుతోంది, డాలర్ అనేది అంత కాజ్ ఆఫ్ కన్సర్న్ కాదండి. ఎందుకంటే ఇదివరకు Okay. కొంచెం తగ్గితే మనం దాన్ని బ్యాలెన్స్ చేసేవాళ్ళం. ఓకే. ఇప్పుడు ఏమైపోయిందంటే మన దగ్గర డాలర్లన్నీ కూడా అమ్మేసి మనం గోల్డ్గా కన్వర్ట్ చేసుకున్నాం. సో Right, sir. దేనిఫోర్ Right, ఆ sir. విధంగా బ్యాలెన్స్ చేసేందుకు మనకు అంత వెసులుబాటు లేదు. కాకపోయినా కూడా ఈ తగ్గటం వల్ల ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతాయి. కావాలని ఆర్బీఐ కొంతవరకు తగ్గినా కూడా అలౌ చేసిందనమాట. అది బ్యాలెన్స్ Right, చేయడం sir. పెద్ద కష్టమైన పని కాదు. Right, sir. Right, sir. ఎక్స్పోర్ట్స్ Thank you. పెరగడానికి ఉపయోగపడుతుందని చెప్పి బ్యాలెన్స్ చేశారు. సో దాని గురించి ఎక్కువ వరి అవ్వక్కర్లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ నరసింహమూర్తి గారు, రాజేష్ గారు, హనుమండ్లు గారు. రైట్, ఇది వాటి ప్రతిధ్వని.